మీరు 10th అయిపోయిన తర్వాత ఫర్దర్ కాలేజ్కి వెళ్ళాలి కదా. మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎంపీసీ, బైపీసీ, సివిల్స్ అండ్ హెచ్ఎస్ అండ్ సిటీ, వొకేషనల్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మీరు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అయితే మన దగ్గర ఇప్పుడు తెలుగు మీడియం చదివి కూడా నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. అయితే మన దగ్గర ఆల్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మెటీరియల్ ఫ్రీ, స్టడీ ఫ్రీ. మన దగ్గర ఎలాంటి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు పర్పస్ 510 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 2 years తర్వాత అవి మళ్ళీ రిఫండేబుల్ అయిపోతుంది, అవి రిటర్న్ మీ ఖాతాలోకి. ఒకవేళ హాస్టల్ ఉండాలనుకుంటే హాస్టల్ ఫ్రీ, గర్ల్స్కు బాయ్స్ ఫ్రీ హాస్టల్, ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్ ఉంటుంది. ఇంకా మీకు స్టడీ ఒకసారి ఒక 2 రోజులు మా దగ్గర క్లాస్ వినండి. మీ ఫ్రెండ్ ఇంకా వేరే కాలేజీ పోదామంటారు, అక్కడ పోయి ఒక 2 రోజులు క్లాస్ వినండి. మీకు బాగా అనిపిస్తేనే మా దగ్గరే జరిగింది, బలవంతంగా ఉంటారు. మీకు నచ్చితేనే చదువు విషయంలో అంతా మేము పూర్తిస్తాం. మీరు పక్క కాలేజీని కూడా కంపేర్ చేసుకున్నారు, పక్క కాలేజీని చూసుకొని మనం దూరం ఉంటుంది, బాగా దూరం ఉంటుంది, అది అడవిలు ఉంటుంది అని చెప్తారు. కాలేజీ మీద అట్లా కాదు, దూరం పోయినా కానీ సుఖం చూడాలంటే మనం గవర్నమెంట్ కాలేజీలను కానీ గవర్నమెంట్ స్కూళ్ళని కానీ బతికించుకోవాలంటే మనం గవర్నమెంట్ కాలేజీలో చదవాలి. మనకు ఉద్యోగాలన్నీ గవర్నమెంట్వి కావాలా, ప్రైవేట్వి కావాలా?